ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి అలసిపోయి నిలకడలేని స్థితిలో ఉన్నారా? కానీ దేవుడు ఒక చక్కటి మాట మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ఆ మాట? మరి నిర్గమకాండం 23:25లో మీరు ఆయనని సేవించిన ఎడల, ఆయనని సేవించండి, మీ యొక్క ఆహారమును పానీయమును సమస్తమును దీవించి, అంతేకాక మీ మధ్య నుండి రోగమును తొలగించదని. దేవుడు మాట్లాడే మాటని గట్టిగా పట్టుకోండి. నువ్వు ఆయనని సేవిస్తే, ఆయనని ప్రేమిస్తే, ఆయనని ఆరాధిస్తే, ఆయన స్తుతిస్తే, నీ హృదయంలో చేర్చుకుంటే నువ్వు చేస్తున్న ప్రతి పని దీవెనగా మారబోతుంది. ఒక బ్లెస్సింగ్ నువ్వు పొందుకోబోతున్నావు. దీంతో పాటు ఏ రోగం, ఆత్మీయ రోగమా, మానసిక రోగమా, ఆరోగ్యపరమైన రోగమా, ఆర్థిక రోగమా నీ నుండి తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వాగ్దానం నెరవేర్చి నిన్ను సేవించే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని దీవించి, వారి మధ్య నుండి శత్రు రోగ బంధకాలు తొలగించి, ఆరోగ్యాలు ఇచ్చి వర్ధల చేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడి, కోర్టు కేసుల నుండి తొలగబడి, అప్పుల బాధ నుంచి విడిపించబడి, స్టడీస్, ఉద్యోగాలు, ఏ దేశ రాష్ట్రాల్లోనూ గొప్ప భవిష్యత్తు ఇచ్చి, భారతదేశం, ప్రపంచ దేశాలు ఉజ్జీవాన్ని లేపి, నాయన యుద్ధాలు మానిపి సమాధాన సన్నిధి ఇచ్చి, అయా సేవకులు, సంఘాలు పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రేజ్ అవుట్కు మా కల్వరి పరిచయను కూడా లేవనెత్తి మాకు తోడే ఉంటుంది. మన అందరినీ దీవిస్తూ, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ, వాగ్దానాలు అందరి పట్ల నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఫస్ట్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. చేరితిని నీ చేతి